ఒంటరి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 14:23. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. 5,000 మందికి ఆహారం పెట్టడం అనే అద్భుతం చేసిన తరువాత యేసుక్రీస్తు వారు ప్రార్థన కొరకు ఒంటరిగా వెళ్ళారు. శిష్యులు పంపివేయబడ్డారు. యేసుక్రీస్తు ఒంటరిగా ఉన్నారు. ఎక్కడైతే తిరిగి తన సేవను కొనసాగించవలసి వచ్చిందో ఆ కపెర్నహూము చేరుకోవడానికి ఏర్పడిన రవాణా కొరతను గూర్చి ఆయన చింతపడడం లేదు. ప్రార్థన యొక్క ఆవశ్యకతను గూర్చి శిష్యులు గ్రహించలేదు. ఒక దైవజనుడు యుద్ధరంగంలో అంధకార శక్తులతో పోరాడే ఆత్మీయ స్థితిలోనికి వారింకా రాలేదు. మారు మనసు పొంది దేవుని చిత్తానికి వెలుపలున్న వారి విషయము సాతాను అంతగా చింతించడు. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి నూతనమవడం వల్ల రూపాంతరము పొందుడి. రోమా 12:2. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్నటువంటి దేవుని చిత్తము తెలుసుకోవాలంటే ఒకడు మనస్సులో నూతనపరచబడాలి. దేవుని వాక్యము దేవుని ఆత్మ ద్వారా ఒకని ఆలోచన సరళి నిరంతరము నూతనపరచబడాలి. నీవు దేవుని సంపూర్ణ చిత్తములో ఉంటే నిన్ను తన ప్రత్యేక శత్రువుగా సాతాను ఎన్నుకుంటాడు. నీవు సాతానుతో పోరాడడానికి యుద్ధరంగంలో ప్రవేశించావా లేదా అనేదే ప్రశ్న. నీవు ప్రవేశిస్తే ప్రార్థన చేయడానికి ఎప్పుడు వెళ్లాలో నీవు తెలుసుకుంటావు. నీ ఆత్మీయ మెట్టును నీవు కాపాడుకుంటేనే నీలో నుండి జీవజల ధారలు క్రింద మెట్టులో ఉన్నవారికి అందుతాయి. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఆత్మీయంగా అంత సున్నితత్వం గలవారు కారు. కాబట్టి వారి ఆత్మీయ మెట్టును వారు సరిగా అర్థం చేసుకునేటట్లు వారి దారిన వారిని ఆయన విడిచిపెట్టేశారు. యేసుక్రీస్తు వారికి తన సొంత మెట్టు తెలుసు. మనం ఈ రీతి ప్రార్థన చేస్తూ ఉంటే క్రొత్త కార్యాలు తెలుపబడతాయి, మరియు క్రొత్త విషయాలు చేయగలుగుతాము. దేవుని చిత్తంలో ఉండడం ఎంతో ఉపయోగకరము. డబ్బుతో గాని సమయముతో గాని నీ ప్రార్థనకు వెలకట్టవద్దు. దేవుడు తన సమయంలో కార్యం జరపడాన్ని నీవు నిరాకరించి నీ సమయాన్ని ఆదా చేయాలనుకుంటావు. చివరకు పేతురు గారి వలె మునగబోతున్నట్లు తెలుసుకుంటావు. జాగ్రత్త, నీటి అడుగు భాగంలో నీవు పట్టబడతావు. మన ప్రభువు వలె మనం ఉండాలి. ఏ సమయంలో ఏ అవసరత వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ ఆత్మీయంగా సిద్ధపడే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.